అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్ పీఠం మళ్లీ యథాతథంగా పిల్ల రమాకుమారిని వరించింది. రమాకుమారి వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని ప్రకటించారు. రమాకుమారికి వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన 19 మంది కౌన్సిలర్లలో 8 మంది తిరిగి రమాకుమారి వర్గంలోకి చేరిపోయారు. ఈ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లుగా ఆర్డీఓ రమణ ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి మున్సిపాలిటీ సంబంధించి చైర్పర్సన్ శ్రీమతి పిల్ల రమాకుమారి గారికి పై అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రత్యేక సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఉదయం 10 గంటలకి షెడ్యూల్ ప్రకారంగా సమావేశం నిర్వహించాం. అయితే మొత్తంగా 26 మంది సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 26 మంది సభ్యులు ఉన్నారు. క్వారం ఏదైతే ఉందో మ్యాండేటరీగా మనకి 17 మంది క్వారం రిక్వైర్మెంట్ ఉంది. అయితే మొదట నిర్వహించిన షెడ్యూల్ ప్రకారంగా 10 గంటలు నిర్వహించిన సమావేశంలో ఎవరు రాలేనందున మళ్ళీ అడ్జర్న్ చేస్తూ 12 గంటలకు మళ్ళీ స్పెషల్ మీటింగ్ మళ్ళీ కన్వీన్ చేశాము. అయితే 12 గంటలకు సంబంధించి ప్రత్యేక సమావేశంలో కూడా ఎవరు రానందున క్వారం లేనందున ఏదైతే అవిశ్వాసం సంబంధించిన నోటీస్ ఏదైతే ఇచ్చారో అది వీగిపోయిందిగా ధృవీకరిస్తూ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నోటీస్ ల్యాప్స్ అవుతుంది. నోటీస్ ల్యాప్స్ అవుతుందని తెలియజేస్తూ సమావేశం ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమావేశం మళ్ళీ వాయిదా పడుతున్నట్ట సార్, లేదంటే నోటీస్ ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి సమావేశం ముగిస్తున్నాం ఇంతటితో.